అట్లా ఉంది. థ్యాంక్ రమాదేవి, శివన్పల్లి గ్రామం, స్టేషన్ గనాపూర్ మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా మాది. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇంట్లో పుస్తకాల వాతావరణం అయితే ఉండేది. అందుకు ముఖ్య కారణం మా అమ్మ బాగా పుస్తకాలు చదువుకునేది. అసలు ఆమె ఒక గాజులో చీరలో జాకెటో కొనుక్కునే జాగల బాగా పుస్తకాలు కొని చదువుకునేది. పుస్తకాలు ఇంటికి వచ్చేవి. మా చిన్నతనం నుంచి కూడా నాకు మా అక్కకు మా వయసుకు తగ్గట్టుగా మేము ఎట్లెట్లా పెరుగుతున్నామో అట్లట్లా మాకు సూట్ అయ్యే పుస్తకాలు ఆమె ఇచ్చేది. అంటే చందమామ బాలమిత్ర నుంచి మొదలుకొని పత్రికలు చదవడం, అన్ని నవలలు చదవడం అలవాటైంది. మా ఊర్లో ఉన్న శాఖ గ్రంథాలయానికి పోయి కూడా మేము బుక్స్ తెచ్చుకునేది. అన్ని రకాల పుస్తకాలు మేము తెచ్చుకునేది. అట్లా నేను నా 9th క్లాస్లో ఉండగా ఎందుకో నాకు రాయాలనిపించి మా స్కూల్ డే కోసం ఏదైనా రాయగలుగుతారా అంటే ఒక చిన్న నాటిక రాసిన. బహుశా అదే నా మొదటి రచన. ఇన్స్పిరేషన్ అంటే మా దాంట్లో మా అమ్మ బమ్మెరపోతన వంశస్థురాలు. మా అమ్మమ్మ గారు బమ్మెర. కానీ బమ్మెరపోతన భాగవతం రాశాడు, ఆయన చాలా గొప్ప కవి అని నాకు కొంచెం కొన్నేళ్ళు వచ్చేదాకా తెలియకముందే నేను రాసిన. స్కూల్లో ఒక నాటిక రాస్తే అది బాగా నచ్చింది. ఒక రాసిన కథ ఒకటి పత్రికకు పంపిస్తే బుజ్జాయి అనే పత్రికలో మొట్టమొదటి కథ. నేమో నా మొదటి కార్టూన్ 1980 ఫిబ్రవరిలో స్వాతి మాస పత్రికలో పడింది. ఇట్లా ఒకటేసారి కథ కార్టూన్ వచ్చింది, కానీ నేను కవిత్వంలో కొంచెం లేటుగా వచ్చిన. అయితే నాకు ఇన్స్పిరేషన్ చాలామంది. కవిత్వంలో నేను బాలగంగాధర తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ, మహాప్రస్థానం అందరివి చదువుతుంటుంది. అయితే వరవరరావు గారి అన్నయ్య కూతురు నాకు క్లాస్మేట్ 10th వరకు, రేవతి అని. అట్లా వరవరరావు గారి సూచన పత్రిక చూడడం, మన వరంగల్ బేస్డ్గా ఒక కాళోజీ లాంటి గొప్ప కవిని నేను ఆలస్యంగా చూసిన. అంటే నేను చదివిందంతా స్టేషన్ గన్పూర్ 10th వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా హైదరాబాదు. నా బ్యాంకులో జాబ్ వచ్చినాకనే నేను రెగ్యులర్గా హన్మకొండ పోవడం మొదలుపెట్టిన. అప్పుడు కాళోజీ గారిని మిత్రమండలిలో అందరూ కొత్త వాళ్ళు పోయిటరీ చదువుతున్న సందర్భంలో నేను 5-6 సార్లు మిత్రమండలిలో పోయిటరీ చదివిన. వరంగల్లో ఆకాశవాణి పెట్టిన తర్వాత మాత్రం చాలాసార్లు ఆకాశవాణిలో నేను కవిత్వం చదివిన. తర్వాత ఇన్వైటెడ్ ఆడియన్స్ ముందర కూడా నాకు అవకాశం ఇచ్చారు పోయిటరీ చదివేది. అప్పుడు చదివి జయబాబు రెడ్డి గారు, రామచంద్రమౌళి గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది మెచ్చుకున్నారు. అట్లా నేను కవిత్వం మొదట్లో భయపడ్డాను చాలా. అంటే కవిత్వం చాలా గొప్పవాళ్ళు, పెద్ద పాండిత్యం ఉన్నవాళ్ళు, చాలా పదబంధాలు, సమాసాలు ఇవన్నీ ఉపయోగించగలిగిన వాళ్ళే రాయాలి అనుకున్నాను. కానీ వచన కవిత్వం మామూలు మనిషి భాషలో మామూలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాయడం కూడా గొప్పే. అందులో కూడా కవిత్వం చూపించవచ్చు అని నాకు ఆలస్యంగా తెలిసింది. అట్లా తెలిసిన క్రమంలో నేను అడపదడప రాసిన కవిత్వం బాగా చాలామంది సీనియర్స్ అన్న వాళ్ళు మెచ్చుకోవడంతో నాకు కొంచెం ధైర్యం వచ్చి నేను తర్వాత నెమ్మదిగా కవిత్వం రాయడం మొదలుపెట్టాను. అట్లా నాకు అన్నిట్లోకెల్లా నాకు కార్టూన్స్ చాలా ఇష్టము. కార్టూన్స్ చాలా గీశాను. అప్పట్లో ప్రతి పత్రికలో వారంలో 4-5 ఒక్కొక్క సంచికలో 4-5 కార్టూన్స్ నావే వస్తూ ఉండేవి. కథలు చాలా రాశాను. కథలు కూడా నాకు అప్పట్లో మంచి ప్రైజులు వచ్చినాయి. కథ ఒకటి రాస్తే నాకు తిరిగి వెనుకకు వచ్చేదే కాదు. నా భాగ్యం ఏంటంటే కాళోజీ గారితో చాలా కొన్ని మీటింగ్స్లో వారిని చూశాను, వాళ్ళ ఇంట్లో చూశాను. కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ నా బ్యాంక్లో కొలీగ్ నాకు. అట్లా కూడా వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. కాళోజీ గారితో కొంచెమన్నా ఆ సాన్నిహిత్యం ఉంది. ఆయన యొక్క నిర్భీతి, నిజాయితీ, ఆయన యొక్క ధిక్కార స్వరం నాకు బాగా నచ్చేది. ఆయన తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని 10 మందిలో అయినా సరే నిలదీయడం, దేనికి లొంగకపోవటం అనేది ఆయన లోపల ఉన్న చాలా గొప్ప లక్షణం. వరంగల్ గడ్డ నేర్పింది అదే. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు ఇక్కడ జరిగినాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం నాటికి నేను ఉన్నాను. నేను కూడా ఆ సందర్భంగా కథలు రాశాను, కవిత్వం రాశాను. చాలా ఆ సమయం చాలా ఉత్తేజకరమైనది. అప్పుడు కవిత్వం పోషించిన పాత్ర కూడా చాలా ఎక్కువది. ఇవాళ కాళోజీ నారాయణరావు గారి
పురస్కారం నాకు రావడం అనేది నాకు సంతోషం, అంతకు మించి చాలా గౌరవంగా, చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకు గౌరవం అంటున్నానంటే, అటువంటి ఒక మహనీయుడు, ఆయన పేరు మీద ఆయన ఒక మార్గదర్శి, అందరికీ కవులకు మార్గదర్శి ఆయన. చాలామంది అంటారు కానీ ఆయన గురుతుల్యుడు. అసలు కవులు ఎట్లుండాలి, రచయితలు ఎట్లుండాలి, ఎట్లా ఉండకూడదు అని అందరికీ చెప్పిన వ్యక్తి ఆయనే. గత 10 ఏళ్ళుగా ఎంతోమంది కాళోజీ పురస్కారం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ సరసన నన్ను చేర్చినందుకు తొలిసారిగా ఒక మహిళనైనా నాకు ఇవ్వటం ఇది వరంగల్కు, తర్వాత కవయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. నేను దీనికి చాలా సంతోషంగాను, చాలా గౌరవంగా ఈ అవార్డు ప్రకటించిన తర్వాత ఈ కమిటీ వాళ్లకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఒక మహిళకు కూడా చాలా చోట్ల వివక్ష ఎదుర్కొంటాం మేము, ఒక పక్కన పెట్టేస్తారు మహిళలు అనగానే. అట్లా కాకుండా ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఎంపిక చేయడం అనేది కూడా ఆ కమిటీ వారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని నాకు అనిపించింది. ఇది మా కవయిత్రులందరికీ, ముఖ్యంగా ఓరుగల్లు కవయిత్రులందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. అంటే మీరు రాసిన కథలు కానీ, కవితలు కానీ, కార్టూన్లు కానీ ఎలాంటి సందేశం ఉంటాయి? నేను ఎక్కువ మానవత్వాన్ని, ఎక్కువ నా కథాంశాలు కానీ మానవత్వం మీద చాలా ఉంటాయి. ఎందుకంటే మనుషులమని మర్చిపోతున్నారు. ఆర్థిక సంబంధాలు చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఇవాళ రోజున మనుషులని మార్చేసేటువంటి సాధనాలు మన చుట్టూ ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, డబ్బు ప్రాధాన్యత ఎంత పెరిగిపోయిందంటే మనుషులను మారుస్తున్నాయి. మారుస్తున్నాయి స్త్రీలను కూడా అంతే. వాళ్ళకు ఎటు నుంచి ఎట్లా మోసం జరుగుతుంది, ఎవరు అణగదొక్కుతున్నారు అనేది తెలియకుండా ఒక అందమైన భ్రమలలో వాళ్ళని నెట్టేస్తున్నారు. అందుకని వాళ్ళల్లో కొంచెము అన్న వాళ్ళకి అవేర్నెస్ ఉండేలాగా పోయిటరీ ఉండాలి, కవిత్వం కానీ రచనలు కానీ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా నాకు ముఖ్యమైన ప్రేమ బాగా రైతుల మీద. ఇవాళ మనం ఎన్ని చేసినా కూడా రైతులకు ఇంకా ఎంత చేసినా తక్కువే. నా మెయిన్గా ఏంటంటే, నేను గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు ఇంకా కూడా వాళ్ళ యొక్క జీవిత ఉన్నతికి ఇంకా ఏమైనా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే, అసలు సాహిత్యం పట్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగించాలి. సాహిత్యం జీవితాలను ఉన్నతీకరిస్తుంది, చాలా బాగా మారుస్తుంది. మనం ఎక్కడున్నామని ఆలోచించుకునేటువంటి ఒక స్పృహ కలగజేసేది సాహిత్యం. అటువంటి సాహిత్యానికి రేపటి తరం దూరం అవుతున్నారు. ఇప్పుడు కొన్ని ప్రయత్నాలు అవుతున్నాయి, కానీ నా ఉద్దేశం అయితే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా తప్పకుండా ఒక గ్రంథాలయం ఉండాలి. అందులో పుస్తకాలు, ఊరికే గ్రంథాలయం అంటే అందులో పుస్తకాలు ఉండడం కాదు, పుస్తకాలు పిల్లలతో చదివింపజేయాలి. ఆ చదివింపజేసిన పుస్తకాల మీద వాళ్ళకు వక్తృత్వము, వ్యాసరచన, డిబేట్, అంటే చర్చ ఇట్లాంటివి పెట్టినప్పుడు సాహిత్యం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళు. అంటే ఈ రోజులలో ఈ సెల్లులని, సోషల్ మీడియాలలో టైం అంతా వేస్ట్ చేస్తున్నారు యువత. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు రాసే కానీ, మీలాంటి వాళ్ళు ఉత్తమంలో రాసే స్టోరీస్ కానీ, కవితలు కానీ, సమాజాన్ని మేలుకొల్పే రాసేవి వాళ్ళు చదువుతారంటారా? చదవరు, ఎవరు చదవరు. ఇప్పుడు మా అమ్మ చదివి మాకు మీరు చదవండి అంటేనో, మా స్కూళ్ళల్లో లేకుంటే చుక్కపద్యాలు చదవండి, లేకుంటే ఈ పాఠాలు ఇంత బాగా చదవండి అని మా ఉపాధ్యాయులు వాళ్ళు చెప్తేనో తప్ప చిన్నపిల్లలు వాళ్ళే ఎందుకు చదువుతారు? తర్వాత సడన్గా 20 ఏళ్ళు వచ్చి, 25 ఏళ్ళు వచ్చి చేతుల్లో ఫోన్లు ఇచ్చాక ఇప్పుడు ఒక పుస్తకం ఇచ్చి మీరు పుస్తకం చదవండి అంటే ఎవరు చదవరు. అది ఫస్ట్ బాగా నచ్చడం అంటే ఒక తల్లికి పిల్లలు అందరూ నచ్చుతారు. కాకపోతే నేను తెలంగాణ మాండలికంలో రాసిన కథలకు మంచి బహుమతులు వచ్చినాయి. నాకు మాండలికం రాయడం ఇష్టం. ఎందుకంటే మన ప్రాంతపు మనదైన ఒక దేశీయ సంస్కృతి పోతున్నది, అందుకని తెలుగే పోతున్నది, అందులో మన మాండలికం పోతున్నది. కాబట్టి నాకు గ్రామీణ భాష వాడడం కథల్లో ఇష్టము. నేను ఎక్కువ తెలంగాణ మాండలికంలో కథలు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటా, అది నాకు ఇష్టం. నేను ఈ పోయిటరీలో కూడా తెలంగాణ మాండలికంలో రాశాను. సావుడప్పు అనే ఒక కవిత రాశాను, దానికి ప్రైజ్ వచ్చింది. నేను 2 కవితా సంపుటాలు, 2 కథా సంపుటాలు, ఒక నాణేల సంపుటి, ఒక
వ్యాస సంపుటి, ఒక కార్టూన్ల సంపుటి, మొత్తం 7 పుస్తకాలు నా సొంతం వెలువరించానండి. 7 పుస్తకాల్లో కూడా నేను కార్టూన్స్ ఒక పుస్తకంతో ఆగాను, కానీ పోయిటరీ 3 పుస్తకాలు వచ్చినాయి. ఇంకొకటి కవిత్వం, ముఖ్యంగా కథ కన్నా కవిత్వం నన్ను బాగా కదిలించిన ఒక సంఘటన అయినప్పుడు నేను తప్పకుండా దాన్ని నా ఆవేదన కోసం నేను కవిత రాస్తూ ఉంటాను. ఒక సబ్జెక్టు మనం అనుకున్నప్పుడు కొన్ని మాత్రమే పోయిటరీలో ఒదుగుతాయి, కొన్ని కథలో ఒదుగుతాయి. ఆ ఒదిగిన అది ఆ వస్తువే ప్రక్రియను ఎంచుకుంటుంది. వస్తువుని బట్టే ఆ ప్రక్రియ, కథ రాస్తామా కవిత రాస్తామా. అట్లా ఎక్కువ నేను రాత్రిపూట రాస్తూ ఉంటా, చదువుతుంటా ఎక్కువ. నాకు చదవడం బాగా ఇష్టం. వేరే నా సమకాలీకులైన అందరు రాసినవి చదువుతాను నేను. చాలా ఎక్కువ చదివితేనే మనం లోకాన్ని ఎక్కువ తెలుసుకుంటాం. మనం తర్వాత తరం వాళ్ళు మనం స్మరించుకోవాలి. నేను అట్లా వ్యాసాలు కూడా రాశాను చాలామంది మీద. దాశరథి గారి చిల్లర దేవుళ్ళ మీద రాశాను, సీతారాయణ రెడ్డి గారి మీద రాశాను. ఇంకా కొంతమంది విస్మృత కవులు, రచయితల మీద కూడా రాసుకున్నాను. కొంత మెటీరియల్ సిద్ధం చేసుకున్నాను. మాట్లాడతాను నేను కొన్నిసార్లు క్యారమ్స్ ఆడతాను, షటిల్ ఆడతాను, వాకింగ్ చేస్తాను. మనుషుల దగ్గరికి ఎక్కువ వెళ్తుంటాను, కలవడం నాకు ఇష్టం. నేను మన స్కూల్స్, కాలేజెస్, జూనియర్ కాలేజీ 10th ఆ పిల్లలకి నేను ప్రతి సంవత్సరం క్విజ్ పోటీ నిర్వహిస్తాను. బహుమతులు నేనే ఇస్తాను. అంటే పల్లెటూళ్ళలో ఉన్న పిల్లలకి కాంపిటేటివ్ స్పిరిట్ లేదు, జాబ్స్లో అవి వాళ్ళు తెచ్చుకోలేరని నేనే తయారు చేసి వాళ్ళ అకాడమిక్ బుక్స్ నుంచి 50%, జనరల్ నాలెడ్జ్, కరెంట్ టాపిక్స్, స్పోర్ట్స్ నుంచి ఒక 50% సిలబస్ తీసుకొని నేనే క్విజ్ కండక్ట్ చేస్తాను. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సాఫ్ట్వేర్ జాబ్లో కానీ ఏ జాబ్లో కానీ వాళ్ళు మెంటల్గా టెన్షన్లో ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళు మెంటల్గా రిలీఫ్ కావడానికి ఎలాంటి చేస్తే బాగుంటుంది అంటారు? మెంటల్ రిలీఫ్ అంటే సార్, అది అంటే మెంటల్ రిలీఫ్ కోసం బుక్స్ చదివితే ఏమన్నా లాభం ఉంటుంది అంటారు? చాలా ఉంటుంది. బుక్స్ చదివితే మీకు అనలిటికల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, ఒక క్రియేటివ్ నాలెడ్జ్ పెరుగుతుంది, మంచి మ్యూజిక్ వినొచ్చు. తర్వాత కథలు కూడా ఇప్పుడు చాలామంది ఆడియో స్టోరీస్ చాలామంది రికార్డ్ చేస్తున్నారు. చాలామంది కథ రచయితలు, ఇతరులు కూడా. మీరు కార్లో జర్నీ చేస్తుంటారు, ట్రాఫిక్లో ఉంటారు, చిన్న సౌండ్తో పెట్టుకొని ఆ కథలు వినొచ్చు, పాటలు వినొచ్చు, మంచి మ్యూజిక్ వినడం, కొంచెం మొక్కల్ని పెంచుకోవడం, చిన్న గుండీలలోనైనా అది మనుషులకి బాగా స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. మీరు కవయిత్రిగా పేరు వస్తున్నారు కదా, మీ ఇంట్లో వారి సపోర్టింగ్ ఎలా ఉంది మీకు? నాకు చాలా సపోర్ట్ అండి, చాలా సపోర్ట్. అది చాలామందికి దొరుకుతుందో లేదో కానీ మా ఇంట్లో నాకు చాలా సపోర్ట్. మొట్టమొదటి మా అమ్మ మంచి పుస్తకాలు చదవడంలో ఇదే అమ్మ ప్రోత్సాహం, దాన్ని మా నాన్న మన్నించడం. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నా హస్బెండ్ కూడా వరంగలే, తను కూడా మంచి ఉన్నత విద్యావంతుడు, కాకతీయ యూనివర్సిటీ నుంచి తను గోల్డ్ మెడలిస్టు, ఎంఫిల్ కూడా ఇక్కడే చేశారు. దేవేందర్ తన పేరు, తను లేరు ఇప్పుడు. ఆయన చాలా మంచి పుస్తకాలు చదివేవారు, మంచి సలహాలు సూచనలు ఇచ్చేవారు. మా అక్క కూడా నేనేమి రాసినా తను ఫస్ట్ చదివి ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదని చెప్తుంది. నాకు 2 పిల్లలు, 2 మగ పిల్లలు, 2 కూడా యూఎస్లోనే ఉన్నారు. బట్ 2 మంచి రీడర్స్, తెలుగు బాగా చదువుతారు 2 కూడా. వాళ్ళు కూడా మంచి ప్రోత్సాహం. మా అక్క వాళ్ళ పాప, తర్వాత మా ఇంట్లో కూడా మంచి ప్రోత్సాహం. మా మామగారు వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్ చేసేవారు. ఈ పురస్కారం రావడంతో మీకు ఎవరెవరు అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని? చాలామంది చేశారు. కాళోజీ ఫౌండేషన్, నాగిల రామశాస్త్రి గారు. సీఎం కూడా ఫోన్ చేశారని అన్నాం. సీఎం గారు ఫోన్ చేయలేదు, బట్ మెసేజ్ పెట్టారు, అభినందనలతో మెసేజ్ పెట్టారు. ఫోన్ అయితే చేయలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు చేశారు. చాలామంది అభినందనలు అయితే తెలిపారు. తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ బాలాచారి గారు, అట్లా మామిడారి కృష్ణ గారు. ఫైనల్ మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి? నేను నిజంగా కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నానండి. కాళోజీ అవార్డు అంటే ఒక ప్రతిష్టాత్మకమైన పురస్కారం. అది ఆ పురస్కారం ఒక విధంగా అంత పెద్ద ఆయన పేరు మీద నేను తీసుకోవడం, అది ఓరుగల్లు వారసురాలిగా తీసుకోవడం, మన కవయిత్రులు అందరి పక్షాన తీసుకున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఇది అందరికీ, కవులందరికీ దక్కినటువంటి గౌరవంగా. తర్వాత ఇన్నేళ్ళు 10 ఏళ్ళుగా పురుషులకు ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరమే తొలిసారిగా ఒక మహిళకి ఇద్దాం అనుకుని నన్ను ఎంపిక చేయడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.